ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. నేను ఈరోజు మీకు ఒక టాపిక్ చెప్తాను. అది ఒకసారి విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. అది నిజమేనా లేదా పొరపాట అనేది మీరే తెలుసుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి గ్రహం పేరు భూమి. ఓకేనా? ఈ భూమి మీద కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. అందులో మనిషి అనేవాడు కూడా ఒక జీవి. ఓకేనా? సరే, అన్ని జీవులు వాళ్ళ పరిధిలో అవి బతుకుతుంటాయి. ఒక మనిషి మాత్రమే తనకు సపరేట్గా ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని జీవిస్తూ ఉంటాడు. అవునా కదా? సరే, ఈ ప్రత్యేకమైన జీవన విధానంలో అతను కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఏర్పరచుకుని జీవిస్తున్నాడు. ఆ ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఎందుకంటే మన జీవన విధానం అనేది నాణ్యంగా, సంతోషంగా ఉండడం కోసం మాత్రమే. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి ఈ సంఘము అనేది ఒకటి ఉంటుందిగా, సమాజము. ఈ సంఘంలో మనం బతకాలి కాబట్టి అందరూ ఏకంగా ఒక యూనిటీగా బ్రతకాలి. అందుకోసమే ఒక యూనిటీ లాగా అందరూ కలిసి ఉండడానికి ఈ మతం అనేటువంటి ఒకటి తీసుకొచ్చుకున్నాం. అర్థమవుతుందా? మతం అనేది మనం సృష్టించుకున్నదే. అది వేరే వాళ్ళు ఎవరు అది సృష్టించలేదు. సృష్టిలో ఏ జీవికి లేనిది కేవలం మనిషికి మాత్రమే ఈ మతము, కులము, జాతి ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ మానవుడు తన అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడానికే. అంతేగాని మనలో మనము నువ్వది నేనిది అని వేరు చేసుకోవడానికి మాత్రం కాదు. మన శరీరంలో కాళ్ళు, చేతులు, తల, మొండెము, అలాగే రకరకాల శరీర భాగాలు ఉన్నాయి కదా. అన్నీ ఒకేలా ఉంటాయా? చెప్పండి. ఉండవు. అన్నీ ఒకేలా ఉండవు. కానీ మనకు అనవసరమైనది ఏమైనా ఉందా శరీరంలో? పనికిరానిదంటూ ఏమీ లేదు. ఏది గొప్ప కాదు. మన శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో అన్నీ గొప్పవే. ఎవరి పని వాళ్ళది. అలాగే మన సమాజంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఎవరు తక్కువ కాదు, అందరూ గొప్పవాళ్లే. ఓకేనా? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు నేను ఇంకో విషయం చెప్తాను. మనకి నిజమైనటువంటి మనం ఎవరైతే దేవుడు అని నమ్ముకుంటున్నామో మనకు కనిపించేటువంటి నిజమైన దేవుడు ఎవరంటే సూర్యుడు. ఎవరు? సూర్యుడు లేకపోతే ఈ భూమికి ఫస్ట్ వెలుగు లేదు. భూమి సూర్యుని చుట్టే తిరుగుతూ ఉంది. భూమికి కావాల్సినటువంటి శక్తి అంతా సూర్యుడి నుంచే వస్తుంది. ఇది వాస్తవము. భూమి మీద ఉన్నటువంటి పంచభూతాలు, భూతములు అంటే ఉన్నవి అని అర్థం. భూతాలంటే దెయ్యాలు కాదు, భూతములు అంటే ఉన్నవి అని అర్థం. నీరు, గాలి, నిప్పు, ఆకాశం, నేల ఇవన్నీ కూడా ఇవి నిజమైనటువంటి దైవాలు. ఇందులో ఏది లేకపోయినా మనం బతకలేము. ఓకేనా? ఈ విషయం మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. చాలామంది నేను ఈ విషయం చెప్పినప్పుడు, లేదు సార్, మా అల్లా దేవుడు, మా యేసయ్య దేవుడు, మా శ్రీరాముడు దేవుడు అని అంటున్నారు. ఓకే, గౌరవించండి. ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన చేసినటువంటి సత్కార్యాల వల్ల వాళ్ళు దేవుళ్ళుగా మనం కొలుస్తున్నాం. కానీ అసలైన వాస్తవం ఏమిటంటే ఖచ్చితంగా భూమి అనేది సూర్యుడి మీద ఆధారపడి ఉంది. ఓకే? మనకు కనబడేటువంటి ప్రత్యక్ష దైవం సూర్యుడే. ఒకరోజు సూర్యుడు అనేవాడు మనకి సరైనటువంటి వెలుతురు ఇవ్వలేదనుకో, ఆ రోజు మనకు ఎలా ఉంటుంది? చీకటిగా అయిపోతుంది. సపోజ్ భూమి అనేది తన చుట్టూ తాను తిరగకుండా ఉంటే మనకు రాత్రి పగలు ఏర్పడవు. సూర్యుని చుట్టూ తిరగకుండా ఉంటే మనకు ఋతువులు అనేవి ఉండవు, వర్షాలు ఉండవు, పంటలు పండవు, నీళ్లు ఉండవు.
పండించడానికి భూమి లేకపోతే మనకి ఖానా పీనా నైహే లేవు. గాలిని మీరు పీల్చకుండా ఉండగలరా? ఉండలేం. మన ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవాలు ఇవే. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మనం ఒంట్లో ఓపిక ఉన్నంతసేపు ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటాం. ఓపిక తగ్గంగానే సతికిల పడిపోతాం. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనం చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా అది మనము మన సాంప్రదాయాల్ని, మన జీవన విధానాన్ని కాపాడుకోవడానికి, మనం కలిసిమెలిసి ఉండడానికి, మంచి మంచి విషయాలు చర్చించుకోవడానికి. అంతేగాని అది గొప్ప, ఇది గొప్ప కాదు, ఇది తక్కువ, తక్కువ అని మనం అనుకోకూడదు. మన శరీరానికి మూలమే దేవాలయం, ఓకేనా? దేవాలయానికి వెళ్ళి మనము మన శరీరంలో ఏముంది, లోపల ఎన్ని మనకు చక్రాలు ఉన్నాయి, మన ఆయుస్థానం ఏది, మనకి లోపల హృదయంలో మనకు జనించేటువంటి విషయాలన్నీ కూడా మనం స్వచ్ఛంగా మాట్లాడాలి, నిష్కల్మషంగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మనము అలాంటి పుణ్యస్థానాలకు వెళ్తాం, ఓకేనా? నిజమైనటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనలోనే ఉన్నాడు. మనం ఏదైనా మంచి చేస్తే మనమే దేవుళ్ళలాగా కనిపిస్తాం. మనం ఏదైనా చెడు చేస్తే మనమే రాక్షసుల్లాగా, దయ్యంలాగా కనిపిస్తాం. కాబట్టి నిజమైన దైవం ఎవరు, మనం ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని గౌరవించాలి అనేటువంటి విషయాలు అన్నీ తెలుసుకోండి, ఓకేనా? జై హింద్.